నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ 15 నుండి 21వ తేదీ వరకు వార ఫలితాలు సింహరాశి వారికి. ఈ వారంలో చంద్రుడు మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశిలో మధ్యాహ్నం వరకు కూడా సంచారం సాగిస్తున్నాడు. అయితే ఈ సింహరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ స్థితి పొంది ఉన్నాయి అనే దానికి చార్టును చూద్దాము. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, గుర్తు చేయాలి. ఈ ఈ జూన్ 10వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు కూడా గురువు అస్తంగతం చెందాడు, అంటే కంబస్ట్ అయ్యాడు. సూర్యునికి దగ్గరగా రావటం మూలంగా దీనినే గురు మౌఢ్యమి అని పిలుస్తారు అనేది చెప్పడం జరుగుతుంది. ఈ టైంలో మంచి శుభకార్యాలు వాయిదా వేయటం జరుగుతుంది. సాధారణంగా ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే అన్ని రాశుల వారికి కూడా గురువు అస్తమించి ఉండటం మూలంగా కొంచెం ఫలితాలలో తక్కువగా కనిపిస్తాయి. గురుబలం తక్కువగా ఉంటుంది అన్ని రాశుల వారికి కూడా అనేది చెప్పటం. ఇక ఖగోళంలో గ్రహాలు సింహరాశిని అనుసరించి ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఇక ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు 6లోను, 7లోను, 8లోను, 9 మీద భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. ఇక షష్టమంలో, సప్తమంలో, అష్టమంలో, నవమంలో చంద్ర సంచారం ఈ వారంలో ఈ సింహరాశి వారికి. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం ఈ సింహరాశిని అనుసరించి ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి చూద్దాం. అయితే రాశిలోనే కేతు కుజ సంచారం అనుకూలంగా లేదు. ఇక సప్తమంలో రాహు సంచారం అనుకూలం లేదు. ఇక అష్టమంలో శని సంచారం అసలే అనుకూలం లేదు. ఇక నవమంలో శుక్ర సంచారం ఇది అనుకూలంగా ఉంది, శుక్రుడు. ఇక లాభస్థానంలో గురువు, బుధుడు, సూర్యుడు ముగ్గురు కూడా అనుకూలమే. కాకపోతే కొంచెం గురు ఫలితాలు కొంచెంగా తగ్గుతాయి, ఎందుకంటే అస్తంగతం అయ్యి ఉన్నాడు కాబట్టి, కంబస్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి కొంచెం ఫలితాలు తగ్గుతాయి. కానీ బుధుడు అనుకూలం, సూర్యుడు కూడా అనుకూలం లాభస్థానంలో ఈ సింహరాశి వారికి. ఇక ఇది గ్రహాల స్థితిగతులు. మేజర్గా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే 6, 7, 8, 9 గ్రహాల మీద చంద్రగ్రహంలో ఈ 6, 7 భావాల మీద సంచరించేటప్పుడు చంద్రుడు అనుకూలంగా ఉంటాడు మొదటి 4 రోజులు కూడా. ఇక 8, 9 భావాల మీద సంచారం చేసేటప్పుడు వారం మధ్యం నుంచి 19, 20, 21 రోజులకి కొంచెం ప్రతికూలంగా ఉంటాయి ఈ ఫలితాలు అనేది తెలుస్తుంది. ఏదేమైనా ఈ సింహరాశి వారికి మేజర్గానే కొంచెం బలం ఉన్నది. ఈ వారంలో మంచి ఫలితాలు ఆశించవచ్చు అనేది చెప్పటం. చూద్దాం వివరాల్లోకి వెళ్ళి. ఇక ఈ గ్రహాల స్థితిగతులు, ప్రతికూలతలు, అనుకూలతలు చూసిన తర్వాత ఈ సింహరాశి వారికి లాభస్థానంలోనే 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. అంటే గురుబలం కొంచెం తగ్గినా కానీ రవి 11లో మంచి అనుకూలతలు ఉంటాయి. ఇక బుధుడు కూడా మంచి అనుకూలతలే ఇస్తాడు అనేది సూచించేస్తుంది. ఇక అయితే కనుక ఈ రాహు, కేతు, కుజలు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నారు అనేది చెప్పచ్చు. ఈ విషయాలకి ఎక్కువగా శని ప్రబలంగా ఉన్నాడు, ఎందుకంటే సింహరాశి వారికి అష్టమ శని నడుస్తోంది కాబట్టి. ఈ మిగతా 4 గ్రహాల అనుకూలత చాలా బాగుంది, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇక చంద్రబలం చూస్తే కనుక వారం మొదటి 4 రోజులు అర్ధభాగం వరకు కూడా చంద్రబలం బాగానే ఉంటుంది అని చెప్పచ్చు. వారం మధ్య నుంచి వారాంతం వరకు కూడా కొంచెం ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. అవి వివరాలు ఏంటో చూద్దాము. ఇక ఈ సింహరాశి వారికి వారం ప్రారంభం నుండి 18 వరకు కూడా మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి. చంద్రబలం బాగా ఉంటుంది అనేది సూచిస్తుంది. మంచి ఆరోగ్యం, ప్రత్యర్థులను గెలిచే చాకచక్యం, ఇక మంచి వైవాహిక జీవితాన్ని కూడా సూచిస్తుంది. వృత్తి జీవితంలో కూడా విజయాన్ని అందిస్తుంది అనేది సూచనలు ఉన్నాయి. ఎందుకు లాభస్థానంలో 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. అయితే వ్యక్తి శక్తిలో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే వీరికి సింహరాశి వారికి అష్టమంలో శని సంచారానికి మానసిక దెబ్బ, వాడి శక్తి కోల్పోతూ ఉంటారు ఎక్కువగా.
ఈ విషయంలోకి మాత్రమే ఎదురు దెబ్బ ఉంటుంది. మిగతా విషయాలకి ఆరోగ్యం ఇంకా మిగతా విషయాలకి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక అలాగే అవివాహితులకు వివాహ అడ్డంకులు ఎదురవుతాయి. ఇకన కొంచెం ఆ విషయాలకి జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలకి గొడవలకి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాల్లో వీరు సింహరాశి వారు ముఖ్యంగా కుటుంబ విషయాలకి, జీవిత భాగస్వామి విషయాలకి, ఖర్చుల విషయానికి కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలాగే వృత్తిపరమైన సమస్యలు ఉండేదానికి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారం మధ్య నుండి కూడా అనేది. ముఖ్యంగా 20-19 తేదీల్లో శస్త్రచికిత్సలకి ఖర్చులు సూచిస్తున్నాయి. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు గమనింపులో పెట్టుకోవాలి. ఇక ఆర్థికంగా బాగున్నా కానీ జాబ్లో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో, ఉద్యోగాల్లో అనేది సూచిస్తుంది. ఇక కుటుంబంలో, గృహంలో కూడా కొన్ని సమస్యలు, గొడవలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఈ సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, కుటుంబ గొడవలు, ఇక దంపతుల మధ్య సఖ్యత, ఈ 3 విషయాలు ఎక్కువగా సింహరాశి వారికి ఎక్కువగా ఈ అష్టమ శని సంచారంలో బాగా ఎదురవుతుంది. ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి వీరు. ఇక అంతగా అనుకూలం లేదు కాబట్టి. ఇక విద్యార్థులకైతే బాగానే ఉంటుంది. లోయర్ క్లాసెస్ వారికి కూడా కొద్దిగా కష్టపడేది ఉంటుంది వారం మధ్యంతరం నుంచి. ఆ తర్వాత ఉన్నత విద్యకి, విదేశీ విద్యకి కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి. ఉన్నత విద్యార్థులు బాగా రాణించేది ఎక్కువగా కనిపిస్తుంది. అనుకున్న పనులు, పెండింగ్ పనులు అన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వారి విషయాలకి అనేది సూచిస్తుంది. వారి రీసెర్చ్లో ఉన్న వాళ్ళకి కూడా వారికి మంచి అనుకూలతలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపార లాభాలు ఉంటాయి. ముఖ్యంగా సంతృప్తికరంగా విజయాలను సాధించేది ఉంటుంది అనేది సూచిస్తుంది ఈ వారంలో. ఇక అన్నిటికీ బాగానే ఉంటుంది. ఎక్కువగా వ్యాపార సంస్థల్లో అంటే విద్యా సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్కి, ఆధ్యాత్మిక సంస్థలకి, టెంపుల్స్కి అవకాశాలు అని చెప్పచ్చు. ఇక స్త్రీలతో ఎక్కువ సఖ్యతగా ఉంటారు. సిబ్లింగ్స్తో ఇంటిలో శుభకార్యాలకి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వారాంతంలో. ఇక భౌతిక సుఖాలు ఉంటాయి. విలువైన ఆభరణాలపై ఎక్కువగా దృష్టి పెట్టేది అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఇక వారం చివరి రోజుల్లో అయితే కనుక ఆరోగ్యం, ముఖ్యంగా మానసిక ఆరోగ్యంకి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి వీరు, చెప్పుకున్నట్లే ఇంతకుముందు. అలాగే విదేశీ ప్రయాణాలు లేదా మతపరమైన ప్రయాణాలకు కూడా అవకాశం మంచి అనుకూలం ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఒక ఆరోగ్య విషయం, కుటుంబ విషయాలకి తప్పిస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంది, అనుకూలతలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి. ఇక ఈ వారం వీరు శనికి, గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, దుర్గామాతకి ఆరాధన ఇంకా మంచి ఫలితాలకి సూచించడం జరుగుతోంది. అయితే వీరు గురు బలాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. దానికి ఒక చిన్న చిట్కా, పసుపు పచ్చ రుమాలుని వీరు దగ్గర ఎల్లవేళలా దగ్గర ఉంచుకోండి. ప్రయాణాల్లో కానీ ఎక్కడైనా కానీ ఇంట బయట ఈ పసుపు కలర్ రుమాలను దగ్గర ఉంచుకుంటాం మూలంగా కొంచెం గురుబలం పెరగటానికి అవకాశం ఉంది. గురుని శాంతింపచేయటానికి అనేది అవకాశం. ఇది ఈ సింహరాశి వారికి 3 అంతులు అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడు యథా ప్రజ అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగానే ఈ మానసిక ఒత్తిడి, కుటుంబ విషయాలు, దంపతుల మధ్య ఎక్కువగా ఈ విషయాలకి శ్రద్ధ తీసుకోవాలి, ఫోకస్ పెట్టాలి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.